గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. అయితే సాధారణంగా శ్రావణ పౌర్ణమి రోజు కానీ ఇంట్లో ఎవరైనా బహిష్ట అయినప్పుడు ముట్టుకున్నప్పుడు, ఆడవాళ్ళని ముట్టుకున్నప్పుడు యజ్ఞోపేతం మార్చుకోవాలనుకున్నా, లేదా దూర ప్రాంతాలు వెళ్ళి వచ్చిన తర్వాత యజ్ఞోపేతం మార్చుకోవాలనుకున్నా, అశౌచం అంటే మైలు పూర్తయిపోయిన తర్వాత, ఏదైనా అశౌచం పూర్తయిపోయిన తర్వాత యజ్ఞోపేతం మార్చుకోవాలన్నా, చాలామంది బ్రాహ్మణులు దొరకక యజ్ఞోపేతం ఎలా మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఇతర దేశాల్లో ఉండేవారు ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి గురించే యజ్ఞోపేతం మార్చుకోవాలనుకున్నప్పుడల్లా మీరు ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని చక్కగా శాస్త్రోక్తంగా యజ్ఞోపేతాన్ని చక్కగా మార్చుకోవచ్చు, ధన్యాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఏం కావాలో చెబుతాను. అవి ముందుగా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం ప్రశాంతంగా ధన్యం మార్చుకోవచ్చు. అయితే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం లేదా చిన్న ఉపకారం ఏంటంటే, ఏవి లేదు, కింద కామెంట్ సెక్షన్లో యజ్ఞోపేతానికి అధిష్టాన దేవత గాయత్రీదేవి కాబట్టి ఓం గాయత్రీదేవి నమః అని ఒక కామెంట్ పెట్టి ఒకసారి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కొట్టి లైక్ కొట్టిన తర్వాత మాత్రమే, కామెంట్ పెట్టి లైక్ కొట్టిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటూ, ఎందుకంటే దానివల్ల ఇంకా ఎవరైతే యజ్ఞోపేతం మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో కనపడేలాగా యూట్యూబ్ చేస్తుంది, మీరు పెట్టే చిన్న కామెంట్ వల్ల, చిన్న లైక్ వల్ల. కాబట్టి దయించి ఆ సహకారం మీరు చేయండి, తద్వారా అందరూ ధన్యం మార్చుకుంటారు, ఆ యొక్క పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి నా కోసం ముందుగా ఈ చిన్న సహకారం చేయవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడు నేను ధన్యం మార్చుకోవడానికి కావాల్సిన పూజా సామాగ్రి అని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ రకంగా యజ్ఞోపవీతాన్ని ఒక చిన్న పళ్ళెల్లోనూ పెట్టుకుని ఓ తమలపాకు వేసుకుని తమలపాకు మీద పెట్టుకోండి, ఇలా యజ్ఞోపవీతాన్ని అంటే ధన్యాన్ని అనమాట. తర్వాత ఇలాగ పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. తర్వాత ఏంటంటే అక్షతలు, పసుపు అక్షతలు కాసిన్ని, కాస్త కుంకుమ, కాస్త ఇలా గంధం ఇలా కలిపి సిద్ధం చేసుకోండి. నైవేద్యానికి కాస్త బెల్లం ముక్క కానీ, అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు కానీ పెట్టుకోండి. అరటిపళ్ళు లేకపోయినా బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఒక తాంబూలం, 3 తమలపాకులు, ఒక పోక చెక్క, చిల్లర పైసా చొప్పున ఒక తాంబూలం పెట్టుకోండి. అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి. ఏదైనా కుందులో కాస్త నూనె పోసి ఒత్తులేసి 2 ఒత్తులు దీపం పెట్టుకోండి. అలాగే 2 అగరబత్తులు పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ పెట్టుకోండి, హారతి కర్పూరం, అలాగే వాయించడానికి గంట పెట్టుకోండి. అలాగే కాస్త అగ్గిపెట్టి పెట్టుకోండి. కాస్త మీ పెరట్లో దొరికేటటువంటి కాస్త విడిపూలు పెట్టుకోండి. ఇవి సరిపోతాయి ధన్యం మార్చుకోవడానికి. ఇప్పుడు మనం చక్కగా ప్రారంభం చేసుకుందాం కార్యక్రమాన్ని. ముందుగా దీపారాధన చెయ్యండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్న నిరుతిమమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దీపారాధనం కృత్వా, దీపాన్ని కొంచెం దూరంగా పెట్టేసుకోండి సారి. ముందుగా ఏం చేస్తారంటే కనుక, ఇలాగా ఈ చెంబులో ఉన్నటువంటి ఉద్ధరణ తీసుకుని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇలా బొటకన వేలుతోటి ఇలా కింద ఈ 2 వేలు పెట్టుకుని ఇలా బొటకన వేలు ఇలా పట్టుకుని ఇలా నీళ్లు జల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ అంగదోపివా ఎత్తుస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తర్వాత ఇలాగ 3 సార్లు నీళ్ళు ఇలా చేతిలో పోసుకొని తాగండి. ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః ఇలా వదిలిపెట్టేసేయండి పల్లెల్లో. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకరుషణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి 2 అక్షతలు ఇలాగా 3 వేళ్లతోటి తీసుకుని ఇలా ఎడమ పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పుచ్చుకోండి. ఇలాగ కుడి రంధ్రంతో గాలి పీల్చి మళ్ళీ కుడి రంధ్రంతో వదిలిపెట్టండి. ఎడమ రంధ్రంతో గాలి పీల్చి ఎడమ రంధ్రంతో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. ఓం భూ, ఓం భవః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్తదురుతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇక్కడ నేను ఏ రోజైతే ఈ ధన్యం మార్చుకుంటున్నానో ఈ యొక్క తిథివార నక్షత్రాలు చెబుతున్నాను. మీరు అలా కాకుండా
మీరు ఏ రోజు ఈ యొక్క యజ్ఞోపేతం మార్చుకుంటున్నారో ఆ తిథి వార నక్షత్రాలన్నీ కూడా మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ లేదా రోజు మా ఛానల్లో మొట్టమొదటి దినఫలితాలు వస్తాయి. అందులో మొట్టమొదటి మీకు పంచాంగం ఉంటుంది, అందులో కానీ ఉంటాయి. చక్కగా చూసి చెప్పుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం వాసరస్తు భృగువాసరే. ఈ సంవత్సరం అయితే కనుక శుక్రవారం వచ్చింది కాబట్టి నేను శుక్రవారం భృగువాసరే కాబట్టి భృగువాసరే అని చెబుతున్నాను. మీరు ఏ రోజు ధన్యం మార్చుకుంటున్నారో ఆ యొక్క వారం పేరు ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, ఆ వారం పేరు చెప్పుకోండి. ఆదివారం అనుకోండి భానువాసరే, సోమవారం అయితే కనుక ఇందువాసరే, మంగళవారం అయితే కనుక భౌమవాసరే, బుధవారం అయితే కనుక సౌమ్యవాసరే, గురువారం అయితే కనుక బృహస్పతి వాసరే, అలాగే శుక్రవారం అయితే కనుక భృగువాసరే, శనివారం అయితే కనుక స్థిరవాసరే అని చెప్పుకోవాలి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభచితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము మీ పేరు చెప్పుకోండి. మమ హరితసుగోత్రస్య వెంకట గంగారామ దుర్గా హనుమ సుబ్రహ్మణ్య శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య హరితసుగోత్ర వెంకట గంగారామ దుర్గా హనుమ సుబ్రహ్మణ్య శర్మనామధేయోహం. అలాగే నామధేయోహం అని చెప్పుకోండి. మీ గోత్రం పేరు చెప్పుకున్న తర్వాత నామధేయోహం అని చెప్పిన తర్వాత నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పుకోండి. మమ అస్మాకం సహకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సకల శ్రౌత స్మార్త నిత్యకర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం మమ బ్రహ్మ తేజోభి వృద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని ఇలా నీళ్ళు పోసుకుని ఇలాగ పళ్ళెలో వదిలిపెట్టండి. నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఈసారి ఏం చేస్తారంటే ఒక పుష్పాన్ని ఇలాగ నీటిలో వేసుకోండి, చెంబులో వేసుకుని ఈసారి ఏం చేస్తారంటే ఈసారి యజ్ఞోపవీతం మీద పుష్పంతో నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశివత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా రంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. చాలండి. ఈసారి అక్షతలు తీసుకుని కొంచెం కొంచెం యజ్ఞోపేతం మీద పూజ చేస్తూ ఉండండి. ఓం ఓంకారం ప్రథమతంతో ఆవాహయామి, అగ్నిం ద్వితీయతంతో ఆవాహయామి, నాగం తృతీయతంతో ఆవాహయామి, సోమం చతుర్థతంతో ఆవాహయామి, పితॄన్ పంచమతంతో ఆవాహయామి, వాయుం సప్తమతంతో ఆవాహయామి, సూర్యం అష్టమతంతో ఆవాహయామి, విశ్వాందేవాన్ నవమతంతో ఆవాహయామి, బ్రహ్మదైవత్వం ఋగ్వేదం ప్రథమధోరకే ఆవాహయామి, విష్ణుదైవత్వం యజుర్వేదం ద్వితీయదోరకే ఆవాహయామి, రుద్రదైవత్వం సామవేదం తృతీయదోరకే ఆవాహయామి. ఓం బ్రహ్మాదేవానాం పదవీక్య వీనామృషిర్విప్రాణా మహిషా మృగాణాం శ్యేనో గుద్రా నాగస్వధితిర్వణా నాగం సోమః పవిత్రమత్యేతిరేభన్నో బ్రహ్మాదేవానామితి బ్రహ్మణే నమః. ప్రథమగ్రంథౌ బ్రహ్మాణమావాహయామి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన దధే పదం సమూఢమస్య వాగుంసురే ఇదం విష్ణురుతి విష్ణవే నమః. ద్వితీయగ్రంథౌ విష్ణుమావాహయామి. ఓం కద్రుద్రాయ ప్రచేదసే మీఢుష్టమాయతవ్యసే ఓచేమశంతమగుం హృదే కద్రుద్రాయమితి రుద్రాయ నమః. తృతీయగ్రంథౌ రుద్రమావాహయామి. ఈసారి అక్షతృప్తి నమస్కారం చేయండి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః ధ్యాయామి వేసేసేయండి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః ఆవాహయామి. పుష్పాన్ని అలా వేసేసేయండి. ఈసారి ఒక ఉద్ధరణతోటి ఇలాగ యజ్ఞోపేతానికి నీళ్లు చూపించి ఇలా వదిలిపెట్టండి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః పాదయో పాద్యం సమర్పయామి. అలాగా మళ్ళీ 2 సార్లు చేయండి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః స్నానం సమర్పయామి. కాస్త పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశివత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాజనః. ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః స్నానం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః వస్త్రార్థం అక్షతా సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః యజ్ఞోపవీతార్థం అక్షతా సమర్పయామి. ఒక పుష్పాన్ని ఇలాగ గంధంలో ముంచి పుష్పాన్ని వేసేసేయండి. ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః
గంధం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం వేయండి. ఓం ప్రణవాద్యావాహజ దేవతాభ్యో నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. సరే కొంచెం కొంచెం అక్షతలు పూజ చేయండి యజ్ఞోపేతం మీద. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకరుషణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం పృద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ప్రణవాద్యావాహజ దేవతాభ్యో నమో నమః. యజ్ఞోపవేతాధిష్టాన దేవతాయే నమో నమః. షోడశోపచార పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. ఇలాగే మీకు సంధ్యావందనం వీడియో కావాలన్నా కూడా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత మీకు ఎండ్ వీడియోగా వీడియో పెట్టడం జరుగుతుంది. లేదా మా ఛానల్లో సంధ్యావందనం వీడియో ఉంటుంది. ఎవరైనా సంధ్యావందనం నేర్చుకోవాలనుకున్నా లేదా సంధ్యావందనం చూసి చేసుకోవాలనుకున్నా కూడా మీకు మా వీడియో ఉంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ యజ్ఞోపేతం వేసుకున్న తర్వాత సంధ్యావందనం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈసారి అగరవత్తుల పక్కన చూపించండి. ఓం ప్రణవాద్యావాహజ దేవతాభ్యో నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ప్రణవాద్యావాహజ దేవతాభ్యో నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం. ఈసారి యజ్ఞోపేతం పక్కన కుడి పక్కన 2 అరటిపళ్ళు పెట్టి బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క కూడా పెట్టి ఆ అరటిపండు మీద బెల్లం ముక్క మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తే న పరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రణమసి. ప్రణవాద్యావాహజ దేవతాభ్యో నమో నమః. అవతారార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. పుష్పంతో 5 సార్లు అలాగా యజ్ఞోపేతాన్ని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఇలాగ ఉద్ధరణతో 2 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పిథానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి తాంబూలం ఉంది కదా, అది యజ్ఞోపేతం పక్కన పెట్టండి. ఓం ప్రణవాద్యావాహజ దేవతాభ్యో నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి. ఓం గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం జాభిశ్రేర్యాచ నో గృహే లక్ష్మీరాష్టస్యయాముఖేతయ మాసకంసృజామసి. సందశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం ప్రణవాద్యావాహజ దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఒక నీళ్ళ చుక్క జల్లి కలగెత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. ఒక పుష్పం వేసేయండి. ఓం ప్రణవాద్యావాహజ దేవతాభ్యో నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యజ్ఞోపవేదాధిష్టాన దేవత యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్సుదే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజే భగవాన్ సర్వాత్మ్య సర్వం శ్రీ గాయత్రి ప్రాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. ప్రణవాద్యావాహజ దేవతాభ్యో ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు అక్కడ పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. ప్రణవాద్యావాహితాధిష్టాన దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి యజ్ఞోపేతాన్ని ఇలా పైకి తీసుకుని ఇలా ఎడమ చేతిలో పెట్టుకుని ఇలా కుడి చేయి ఇలా మూత వేయండి. నేను మంత్రాలు చెబుతాను వినండి. ఓ అంటే సూర్యనారాయణమూర్తిని స్మరణ చేసుకోవడం అన్నమాట. నమస్కారం చేసుకోండి. ఓం ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నత్తర అందివం హృద్రోగం మమ సూర్య హరిమాణం చనాశయ శుకే ఏషు మే హరిమాణం రోపణాకా ఆసు దద్భసి అథో హారిద్రవేషు మే హరిమాణం న దద్భసి ఉదగాదయమా ఆదిత్యో విశ్వే ఏన సహసా సహ దుషంతం మహ్యం రంధయన్మో అహం ద్విషతే రథం. యజ్ఞోపేతాన్ని సారి సూర్యనారాయణమూర్తికి చూపిస్తున్నట్టుగా ఇలా స్మరణ చేసుకోండి. ఓం ఉదుత్యం జాతవే ఏదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఈసారి యజ్ఞోపేతాన్ని ఇలాగ జాగ్రత్తగా విప్పుకుని ఇలా కాలికి పెట్టుకోండి. నేను పెడుతున్నట్టుగా పెట్టుకోండి. జాగ్రత్తగా విప్పుకోండి. ఎందుకంటే ఇది చిక్కులు పడిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి యజ్ఞోపేతాన్ని. ఇలా కాలికి పెట్టుకున్న తర్వాత మీకు చక్కగాను ముడులు ఉంటాయి చూడండి.
ఈ ముడులన్నీ ఒకే పక్కకు వచ్చేలా పెట్టుకోండి. పెట్టుకుని ఈసారి కాస్త ముడి దగ్గర గంధం రాయండి. అలాగే ముడికి కుడి పక్కన, ముడికి ఎడమ పక్కన, అలాగే కింద కింద 2 పక్కల, అంటే మొత్తం 5 చోట్ల గంధము రాయండి ఇలాగా. తర్వాత ఇలా కుంకుమ బొట్టు పెట్టండి ముళ్ళు 5 చోట్ల కూడాను. 5 చోట్ల కూడా కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఆచమనం చేయండి. మళ్ళా ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఇలా నీళ్ళు వదిలిపెట్టేసేయండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన భూపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్త ఏవంగర్ విశేషణ విశిష్టాయాం శుభితో శ్రీమాన్ శ్రీమతః. మళ్ళా మీ గోత్రము పేరు చెప్పుకోండి. హరితశగోత్ర వెంకటగంగారామ దుర్గాహనుమ సుబ్రహ్మణ్య శ్రవణామధేయ ధర్మపత్ని సమేత హరితశగోత్రోద్భవస్య వెంకటగంగారామ దుర్గాహనుమ సుబ్రహ్మణ్య శ్రవణామధేయస్య ధర్మపత్ని సమేతస్య. ఈసారి నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ సకల శ్రౌత స్మార్త నిత్యకర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం మమ బ్రహ్మతేజోభి వృద్ధ్యర్థం నూతన యజ్ఞోపవేత ధారణం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఇలా పల్లెలో వదిలిపెట్టండి. ఈసారి ఇలాగ ఎడమ చేయి కిందకి వేసి కుడి చేయిలో మూత వేయండి. నేను మంత్రాలు చెబుతాను. ఓం అస్య శ్రీ యజ్ఞోపవేతమితి మంత్రస్య పరమేష్ఠి ఋషి పరబ్రహ్మ పరమాత్మా దేవత యజ్ఞోపవేత ధారణే వినియోగ. ఈసారి ఒక ముడి తీసుకోండి. ఇలా ఒక ముడి తీసుకుని జాగ్రత్తగా చిక్కులు పడకుండా తీసుకుని ఇలా పట్టుకోండి. ఈసారి మంత్రం చెప్తాను, అది చెప్పుకోండి. మీకు వస్తే చెప్పుకోండి, లేకపోతే నేను చెప్పినట్టు చెప్పుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఇలా వేసేసుకోండి. ఈసారి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ముడి ఉంటుంది. ఇక్కడ ముడిని ఇలా పట్టుకుని ఇలా పెట్టుకోండి. ఇలాగా అంటే ఓ పద్ధతిగా ఉంటుందన్నమాట. ఈసారి మళ్ళా బ్రహ్మచారి అయితే కనుక ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది. మిగతా గృహస్థులు మాత్రం మిగతా 4 ముడులు కానీ 5 ముడులు కానీ మీకు ఎన్ని కుదిరితే ఎన్ని ఆచారాన్ని బట్టి వేసుకోండి. ఈసారి మళ్ళా ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన భూపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఇంకో ముడి తీసుకోండి. ఓం మమ ఉద్వాహాంగభూత గార్హస్థ్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. ఈసారి యజ్ఞోపేతాన్ని మెడలో వేసుకుంటూ నేను చెప్పినట్టుగా మంత్రం చెప్పండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. వేసేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ముళ్ళు 2 చక్కగా కలపండి. మళ్ళీ ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన భూపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి మొత్తం మిగతా 2 ఉంటే 2, 3 ఉంటే 3 కూడా తీసేసుకోండి. మమ ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. ఈసారి యజ్ఞోపవేతాన్ని వేసుకోండి. చెప్పండి నేను చెప్పినట్టుగా. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఈసారి మొత్తం అన్ని ముళ్ళు కూడా చక్కగా కలిపేసేయండి. కలిపేసి ఒక పక్కకు వచ్చేలా పెట్టుకోండి. ఈసారి మళ్ళీ ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ
నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. మమ నూతన యజ్ఞోపవీతే మంత్రసిద్ధ్యర్థం యథాశక్తి దశ గాయత్రి మహామంత్ర జపం కరిష్యే. ఈసారి పాత యజ్ఞోపవేతంని కొత్త యజ్ఞోపవేతంని కూడా తీసుకుని, అంటే పాత యజ్ఞోపవేతం ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు కొత్త యజ్ఞోపవేతం ముడులు ఒకే పక్కన వచ్చేలా పెట్టుకుని గాయత్రి మంత్రాన్ని చెప్పాలన్నమాట. ఇలాగ ఏదైనా తువ్వాలు ఉంటే తువ్వాలు ఇలా మూత వేసుకోండి. ఇలాగా ఈ మయంగా వచ్చేలా పెట్టుకుని ఇలా గాయత్రి మంత్రాన్ని చెప్పుకోండి 10 సార్లు. మీకు వస్తే చెప్పేసుకోండి, రాని వాళ్ళు నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఇలాగ 10 సార్లు చెప్పుకోవాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. చాలు 10 సార్లు అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ అక్షతుల నీళ్ళు వదిలిపెట్టండి పల్లెల్లో. యథాశక్తి గాయత్రి మహామంత్ర జపం. హరి ఓం తత్సత్ పరమేశ్వరార్పణమస్తు. ఈసారి పాత యజ్ఞోపవీతాన్ని మీరు కింద నుంచి కుదిరితే కింద నుంచి, పైనుంచి అయితే పైనుంచి. అయితే చాలామంది కింద నుంచి తీయడానికి ఇబ్బంది పడతారు. కారణం ఏంటంటే కాళ్ళకి తగులుతాయని చెప్పేసి కింద నుంచి తీయరు. శాస్త్రం ప్రకారంగా అయితే కింద నుంచే తీయాలి అసలు. లేదా కొంతమంది ఆ కారణంగా పైనుంచి కూడా తీస్తారు. మీకు ఎలా కుదిరితే అలా తీయండి, ఇబ్బంది ఏమీ లేదు. మా ఆచారం అయితే కింద నుంచి తీసుకోవడమే కాబట్టి నేను కింద నుంచి తీస్తాను. అయితే కాళ్ళకి తగలకూడదు, పాదాలకి తగలకూడదు, దృష్టిలో పెట్టుకోండి. అలాగే తీస్తున్నప్పుడు కూడా నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. ఓం ఉపవీతం చిన్న తంతుం జీర్ణం కష్మలదూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే. తీసేసేయండి. యజ్ఞోపవీతం యదజీర్ణు తంతుం జీర్ణోపవీతం విసృజస్తు తేజ. చాలు. ఈసారి ఈ యజ్ఞోపవీతాన్ని చక్కగాను ఇలాగ ఉద్ధరణతోటి నీళ్ళు పోసి తడిపేసేయండి. ఎందుకు తడుపుతామంటే ఇది మనం ఏ చెట్టు మీదకో ఎక్కడికైనా విసురుతాం అనమాట. కొంచెం అక్కడికి వెళ్ళి అలా ఉండిపోవడానికి కొంచెం తడపాలి. తడిపేసిన తర్వాత యజ్ఞోపవీతాన్ని పట్టుకుని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి మేడ మీదకో, చుట్టుపక్కల పెరట ఉంటే పెరట్లోకో, ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి కానీ, లేదా ఇంటిపైన పెంకులుంటే పెంకుడింటి మీద, లేకపోతే డాబా అయితే డాబా మీద ఎవరు తొక్కని ప్రదేశంలో వేయం. లేదన్నా కనుక మొక్కలోనైనా వేసేయచ్చు. ఈసారి మనం బయటికి వెళ్దాం. ఈసారి ఇలాగా బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యజ్ఞోపవీతాన్ని పట్టుకుని ఇలాగ ఏదైనా చెట్టు ఉంటే చెట్టు మీద కానీ, లేదా పెంకులు ఉంటే పెంకుల మీద కానీ, లేదా మొక్కలో కానీ వేసేసేయండి. ఒక్కసారి ఇలా పట్టుకుని ఇలా వేసేయడమే. ఈసారి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఓం ఉదత్యం జాతవే ఏతసం దేవం వహంతి కేతవః దృశే విశ్వా ఆయ సూర్యం. సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ ఆచమనం చేద్దాం. ఈసారి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకరుషణ వాసుదేవ ప్రద్యుమ్న అనురుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అనేన హరి ఓం తత్సతు పరమేశ్వరార్పణమస్తు. కొంచెం అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. అనేన సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇప్పటితోటి యజ్ఞోపవీతం మార్చుకునే విధి పూర్తయింది. అయితే ఎవరైతే ఈ వీడియో చూసి యజ్ఞోపవీతం మార్చుకున్నారో మీరందరూ కూడా మాకు ఏదైనా దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు. లేదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటే ఇంకొక ఫోన్ ఉంటే తప్ప కుదరటం లేదండి ఎలాగా అంటే కనుక మీకు మా రేజర్ పే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మొట్టమొదటే కనపడుతుంది. చూడండి, ఇక్కడ మోర్ అని కనపడుతుంది చూసారా,
దాని కింద అది నొక్కితే డిస్క్రిప్షన్ వస్తుంది. దాంట్లో మొట్టమొదటి కిందే మీకు డిస్క్రిప్షన్లో మొట్టమొదటే ఉంటుంది. అక్కడ మీకు చూడండి, దక్షిణ పంపించాలనుకున్న వారు కింద కనపడుతున్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి దక్షిణ పంపించవచ్చు అని బ్లూ కలర్లో లింక్ కనపడుతుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా మా రేజర్ పే అకౌంట్లోకి వెళుతుంది. లేదా ఈ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఈ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు మా రేజర్ పే అకౌంట్లోకి వెళుతుంది. శ్రీ గాయత్రి ఆస్థానం అని కనపడుతుంది. అక్కడ మీరు ఎంత మాకు పంపించాలనుకుంటున్నారో అంతా కూడా ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అంటే ఎవరు మాకు పంపించారో తెలియడం కోసం మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తే చక్కగా మీరు సులువుగా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయక లేకుండా సింపుల్గా పంపించేయవచ్చు. కాబట్టి ఆ రకంగా కూడా కుదిరితే మీరు మాకు చక్కగా తోచిన దక్షిణ పంపించండి. ఎందుకంటే మీరు అలా పంపించినటువంటి ఆ దక్షిణతోటి మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇటువంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం ఆ ధనాన్ని. కాబట్టి ఖచ్చితంగా మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు, పంపించండి అని తెలియజేస్తూ, అలాగే ప్రధానంగా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత చక్కగా సంధ్యావందనం కూడా చేసుకోవడం శ్రేష్టము. ప్రతిరోజు సంధ్యావందనం చేసుకోవడం వల్ల బ్రహ్మ తేజస్సు వస్తుంది. అలాగే మీకు చాలా అద్భుతమైనటువంటి జీవితంలో గాయత్రి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చాలామందికి సంధ్యావందనం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సంధ్యావందనం ఎలా చేసుకోవాలో కూడా మీకు నేర్పే విధానంగా, మీకు చక్కగా విధానంగా ఆ సంధ్యావందనం వీడియోలు కూడా మా ఛానల్లో పెట్టడం జరిగింది. అవి కూడా ఈ కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నాం. కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసి సంధ్యావందనం కూడా నేర్చుకోండి, లేదా సంధ్యావందనం చేసుకోండి. మీకు చాలా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది సంధ్యావందనం చేసుకోవడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా మానకుండా మాత్రం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ యజ్ఞోపవేత ధారణ వేసుకునేటటువంటి హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా సంధ్యావందనాన్ని మాత్రం ఖచ్చితంగా చేయండి అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోని కాస్త ఇంకా కింద ఎవరైనా సరే కామెంట్ పెట్టకపోతే ఓం గాయత్రీదేవి అని మహాన్ ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లైక్ చేయకపోతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోలన్నీ ఈ ఛానల్లో మాత్రమే రాబోతున్నాయి. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరొక్కసారి మిమ్మల్ని తెలియజేస్తూ, అలాగే మీ బంధువులందరూ కూడా దంజి మార్చుకుంటారు కదా, మరి వాళ్ళకు కూడా తెలియాలంటే ఈ వీడియో వాళ్ళకు కూడా కాస్త వాట్సాప్లో షేర్ చేయండి లింక్ని. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని వినియోగించుకోవాల్సిందిగా మరొక్కసారి తెలియజేస్తూ స్వస్తి.